పౌలు ఈ మాట సెలవిస్తా ఉన్నారు, వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. దీని అర్థం ఏమిటంటే విశ్వాసం అనేది చూపించేది కాదండి. విశ్వాసం అనేది ఇదిగో అదిగో విశ్వాసం, ఇదిగో విశ్వాసం అని మనం ఎవరు కూడా చూపించలేం. వెలి చూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాం. మార్గంలో వస్తూ ఉంటే చాలామంది మందిరాలకి వెళ్ళొచ్చేస్తూ ఉన్నారు, కొంతమంది వెళ్తూ ఉన్నారు. బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉన్నారండి. అంటే వారిలో ఏముందంటే విశ్వాసం ఉంది కాబట్టి దేవుని మందిరానికి మేము ఖచ్చితంగా వెళ్ళాలి అనేటువంటి ప్రేరేపణ ఎలా కలుగుతుందంటే కేవలం విశ్వాసం ద్వారా కలుగుతాం. ఆవగింజైన విశ్వాసం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అది విత్తనములన్నిటిలో చిన్నదైనా అది ఫలించి వృద్ధి చెందినప్పుడు, అది ఫలించి వృద్ధి చెందినప్పుడు ఆకాశ పక్షులు సహా గూళ్ళు కట్టుకోవడానికి అనేక విధాలుగా వృక్షం ఉపయోగపడుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 ఉంటుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అంటే విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలంటే క్రైస్తవ జీవితంలో ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే ఆవగింజంత విశ్వాసం. దేవుని బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా, ప్రార్థన యందు నిలకడగా ఉండేవారుగా వారు నడుచుకుంటున్నప్పుడు విశ్వాసం అనేది క్రమేపీ ఏమవుతుందంటే వృద్ధి చెందుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే దేవుని బిడ్డలు ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే నేను మోకరించి ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈరోజు నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలని చెప్పే అలవాటు ఉంటుందండి. వారు ప్రతిరోజు దానిని అభ్యాసం చేసినప్పుడు వారి జీవితాంతము కూడా వారు ఆ మాట పలుకుతూ ఉంటారు. ఏమనంటే, ప్రభువా ఉదయాన్నే నన్ను మరొకసారి జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. ఏ చిన్న విషయం వచ్చినా కూడా మరి మోకరించి వారున్న స్థలంలో ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎటువంటి సమస్య వచ్చినా అది క్రమేపీ రోజులు గడిచే కొలది వారు ఇంకా ఆ భక్తి సాధకములో వారు ముందుండడానికి అది ఎంతగానో దోహదపడుతుంది. దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసం అనేది ముందుగా ఆ సైజు పరిమాణం ఎంత అండి? ఆవగింజ. అది దేవుని బిడ్డలకి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆ విశ్వాసం అమూల్యమైన విశ్వాసంగా మార్చబడుతుంది. అందుకనే పౌలు గారు అమర్త్యమైనటువంటి శరీరాన్ని ధరించుకునే మనము ధరించబడి ఉన్నటువంటి మర్త్యమైనటువంటి ఈ శరీరము కలిగి ఉన్నటువంటి మనము ఎలా ఉండాలంటే ధైర్యము తెచ్చుకోవాలన్నట్టు. ధైర్యం తెచ్చుకొని ఈ శరీరానికి ఏమొస్తాయండి? భూమి మీద చిన్న చిన్న బలహీనతలు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు, లోకాశల కొరకు మరి చాలామంది శరీరాలను అప్పగించుకునేవారుగా ఉంటారు. కొంతమంది అయితే దేవుని యందు భయభక్తులు కలిగి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి దేవుని బిడ్డలకి దేవుడు ఏమిస్తాడంటే ఈ మర్త్యమై ఉన్నటువంటి శరీరానికి కావలసినటువంటి ధైర్యం ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే కేవలం విశ్వాసం ద్వారా ఇస్తాడు. అప్పుడు మాత్రమే దేవుని పరలోకానికి సంబంధించినటువంటి ఒక కవర్ అండి. ఆ కవర్ ఏంటంటే మనల్ని కవర్ చేసేటువంటి మహిమ శరీరం. మట్టి శరీరమైనటువంటి ఈ శరీరంతో మనం పరలోకానికి చేరుకోలేము కాబట్టి
అమర్త్యమైనటువంటి శరీరాన్ని ధరించుకోవడానికి ఈ లోకములోనే ఈ మర్త్యమై ఉన్నటువంటి శరీరాలకే దేవుని బిడ్డలైన వారికి దేవుడు ఏమిస్తాడంటే ధైర్యము ఇస్తూ ఉంటాడు. అందుకని వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. నిరీక్షణ లేని దాన్ని అది ఎలాగైనా మనకి దేవుడు ఇస్తాడు అనేది ఏంటంటే నిరీక్షణ. ఆ నిరీక్షణ దేవుని బిడ్డలను ఎన్నటికి సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం. ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే కనుక భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయేను. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసం పరలోకమందు. సరిపోతుంది. ఈ భూమి మీద మన గుడారం అయిన ఈ నివాసం ఎలాంటిదంటే శిథిలమైపోయేటువంటి నివాసం. అంటే దేని గురించి చెప్తా ఉన్నారంటే మనం ధరించిన శరీరం అండి. మన ఆత్మకు దేవుడిచ్చినటువంటి గుడారం ఏంటండి? శరీరం. మానవుడు అంటే 3 కలిగి ఉంటాడండి: శరీరము, ప్రాణము, ఆత్మ. ఏం కలిగి ఉంటాడండి? 3: శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ శరీరం మానవునికి ఎటువంటిదంటే ఒక గుడారము. అయితే ఇది ఒకరోజు శిథిలమైపోతుంది. అయితే పరలోకం అనేటువంటి గుడారం ఎవరి కోసం దేవుడు ఏర్పాటు చేశాడంటే దేవుని బిడ్డలైన వారందరికీ ఈ శిథిలమైపోయేటువంటి ఈ గుడారాలను విడిచిపెట్టి శాశ్వతమైన గుడారములో దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక వధువు సంఘానికి దేవుడు ఏమిస్తా ఉన్నాడంటే అమర్త్యమైనటువంటి మహిమ శరీరం. అది ఎన్నటికి నశించిపోదు. అందుకని బోలం అండి. జ్ఞానులు ఏం తీసుకెళ్లారంటే బంగారము, సాంబ్రాణి, బోలం. అందులో ఒకటి మేరండి, అంటే బోలం. ఆ వృక్షం నుంచి వచ్చేటువంటి ఆ బోలం అనేటువంటి పదార్థం ఎన్నటికీ అది నశించదండి. ఎన్నటికీ నశించని దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసు. తానుండు స్థలములో మనము ఉండులాగున మన కొరకు నివాసములు సిద్ధపరుస్తున్నటువంటి ప్రభు అయిన యేసు కొరకు మనం ఎలా ఉండాలంటే విశ్వాసములో నడుచుకోవాలి. విశ్వాసములో నడుచుకోవాలి. ఏదైనా బలహీనత వస్తే ఆ బలహీనతను అధిగమించి కూడా మనం దేవుని సన్నిధికి రాగలిగినప్పుడు ఆ బలహీనత అంతా కూడా దేవుడు తీసివేస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా వీటన్నిటి నుంచి ఖచ్చితంగా దేవుడు నన్ను బయటపడేస్తాడు. అందుకనే ఈ కష్టాల వైపు నేను చూడగానే దేవుని వైపు చూస్తానని ఎవరైతే ముందుకు సాగుతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. చిన్న చిన్న వాటి కోసం దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదాలు ఆయన ఇవ్వడండి. ఎవరికి సిద్ధపరుస్తాడంటే తను ప్రేమించి వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటే సమస్తమును సమకూడి జరిగేట్లుగా ఆయన చేసేటువంటి దేవుడు. ఆయన పేరు ప్రభు అయిన యేసు. అంటే దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన బలమును ప్రసిద్ధి చేసే విధంగా దేవుణ్ణి మనం ఆరాధన చేసినప్పుడు విశ్వాసం ద్వారా నడిచేటువంటి నిరీక్షణ దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా 2వ వచనం కూడా మనం చూస్తే మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారంగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసం దీనిపైన ధరించుకున్న అపేక్షించు దీనిలో మూలుగుతున్నామండి. ఈ శరీరాలు ధరించిన మనం కొన్నిసార్లు ఏం చేస్తామండి? కాళ్ళు నొప్పులు రావచ్చు, తర్వాత తలనొప్పి రావచ్చు, చెయ్యి నొప్పి రావచ్చు, పీకేసుకుందాం అనిపిస్తుంది అండి ఒక్కోసారి. ఏంటండి? నట్లు రోబోట్టుకుంటాయి కదండి, రోబో అనుకోండి, పీకేసుకోవచ్చు నట్లు. మనకు కూడా చాలాసార్లు ఏంటి ఈ నొప్పులు ఏంటి తీసి పక్కన పెట్టేద్దాం అనుకుంటాం, కానీ ధైర్యంతో మరలా అలాగే ముందుకి వెళ్తూ ఉంటాం. ఎందుకోసం అంటే
ఈ మూలుగులు ఎవరు వింటారంటే దేవుడు వింటాడు. ఆ బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో కూడా మనం ఎవరిని స్మరించుకోవాలంటే దేవుణ్ణి స్మరించుకోవాలి. ఎందుకంటే ఇది కొంతకాలమే ఉండేటువంటి శరీరం అండి. ఇది మర్త్యమయ్యేటువంటి శరీరం, నశించిపోయేది. అది నశింపని శరీరము, మహిమ శరీరం, అది అమర్త్యమైనది. దాని కొరకు మనం ఈ మర్త్యమైన శరీరాల్లోనే మనం కొన్నిసార్లు మూలుగుతూ ఉంటామండి. అయినప్పటికీ కూడా మనం ఎవరి మీద విశ్వాసం ఉంచుతామంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు. అబ్రహాము తన జీవితంలో ఆదికాండం 12వ అధ్యాయము అదంతా మనం చదివితే కనుక సింధూర వృక్షవనంలో చేరి అబ్రహాం బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడు. పడమటనున్న బేతేలుకు, తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి బలిపీఠం కట్టి అక్కడ దేవునికి ప్రార్థన చేసేవాడు. 13వ అధ్యాయంలో మనం చూస్తే కనుక 318 మంది పనివాళ్ళు ఉన్నటువంటి అబ్రహాము తన జీవితాన్ని మరి దేవుడు ఎలా దీవిస్తాడో గతించిన కాలంలో తెలియదు అబ్రహాంకి. అయితే అబ్రహాం ఎవరి వైపు చూసేవాడంటే కొండల తట్టు నా కన్నులు ఎదుర్చున్నాను, నాకు సహాయము. లోతు నిర్ణయించుకున్నాడు సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. అయితే అబ్రహాం వెళ్ళిపోలేదు. ఎవరి వైపు చూశాడంటే ఆ 13వ అధ్యాయంలో ఆకాశం తట్టు చూచేటువంటి అనుభవం కలిగిన అబ్రహాం జీవితంలో తూర్పున, పడమరన, ఉత్తరాన్న, దక్షిణాన్న అన్ని దిక్కులన దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు. ఎందుకంటే బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి గురిగా చేసుకుని అతను కలిగి ఉన్న గురిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. డో నాట్ లూజ్ ఫోకస్, డో నాట్ లూజ్ ఫోకస్. మన గురి ఎప్పుడు కూడా మన జ్ఞాపకము చేసుకోవాలి. అబ్రహాము జ్ఞాపకం చేసుకున్న విధంగా మన గురిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం నీరసించినా కూడా మరల బలము పొందుకొని మరలా ప్రయాణించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. ఇది వరకు ఎక్కువగా కాలినడక నడిచేవారండి. ఏదైనా ఊరు వెళ్ళాలంటే మా తాతయ్యలు చెప్పేవారు, అడిగితే తాతయ్య ఏంటి ఊర్లు ఏంటి ఎలా వెళ్ళేవాడు అంటే నడకంటండి. మధ్యలో కాలం వస్తే ఈత, మరలా నడక. మా పిప్పర్లో తాతయ్య గారు ఉండేవారు, ఆయన పేరే పిప్పర్ తాతయ్య గారు. మేము పెట్టేసాం అలాగా. ఆయన కూడా ఇక్కడి నుంచి కాలుదారంటండి. అంటే ఇక్కడ నుంచి గూడెం నుంచి నిడదవోలు నుంచి మరి కాలుదారి వెళ్ళొచ్చు, లేకపోతే తణుకు మీద నుంచి మరి కాలుదారి నడకంటండి. కంటిన్యూస్గా నడుస్తారా? నడవరు. ఎక్కడైనా ఒక చెట్టు కింద అలా కూర్చుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటివేవో కొంచెం తిని ఆహారం మరలా బయలుదేరి వెళ్ళేవారు. విశ్వాసం కూడా అంతే. మనలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే పునాదులు గల పట్టణాన్ని స్వతంత్రించుకునే ఆశతో ఉన్నటువంటి ప్రాణాలు కలిగిన వారిగా, ఆత్మలో తీవ్రత కలిగిన వారుగా, ఈ మట్టి శరీరాల్లో కలిగినటువంటి మనం మూలుగులు వచ్చినా ఏమొచ్చినా కూడా మరలా ఎటువైపు చూడాలంటే గురువైపే చూడాలి. డో నాట్ ఏంటండి డోంట్ లూజ్ ఫోకస్. డో నాట్ లూజ్ ఫోకస్ అంటే గురిని మీరు విడిచిపెట్టకూడదు, మరిచిపోకూడదు. అబ్రహాము తన గురిని మరిచిపోలేదు. దేవుడు తనతో చేసిన వాగ్దానాన్ని కూడా మరిచిపోలేదు. అబ్రహాముతో దేవుడు స్నేహితుడు వలె వెళ్ళాడు, ఫ్రెండ్ లాగా తీసుకెళ్ళాడు. నైట్ టైం చూపిస్తామన్నాడు, ఒకసారి కన్నులెత్తి ఆకాశాన్ని చూడు, ఏం కనిపిస్తున్నాయి? నక్షత్రాలు కనిపిస్తున్నాయి ప్రభువా, లెక్క పెడతావా? కుడ్ యు కౌంట్ స్టార్స్? నువ్వు నక్షత్రాలని లెక్క పెడతావా? అబ్రహాం అంటా ఉన్నాడు, ఐ కుడ్ నాట్ కౌంట్ స్టార్స్. నేను నక్షత్రాలని లెక్క పెట్టలేను.
సరే, ఈ సముద్ర తీరానికి తీసుకెళ్తా ఉన్నాను. కుడ్ యూ కౌంట్ శాండ్ పార్టికల్స్? ఇసుక రేణువుల్ని లెక్కించగలవా? ఐ కుడ్ నాట్ కౌంట్ శాండ్ పార్టికల్స్. నేను ఇసుక రేణువుల్ని లెక్కించలేను. అప్పటికే వృద్ధుడైపోయాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చిన మాటను బట్టి విశ్వాసంతోనే తన జీవితాన్ని నడిపించుకున్నాడు. He did not lost his patience. ఆయన తన దాన్ని ఏమంటారండి, పేషెన్స్ని ఏమంటారండి? ఓపిక. అబ్రహాము తన ఓపికను విడిచిపెట్టలేదు. మోరియా పర్వతాల్లో ఒకటైన పర్వతం మీద నీ కుమారుని నాకు బలిగా ఇవ్వమంటే బలి ఇవ్వడానికి సిద్ధపడి అబ్రహాం వెళ్ళాడు. దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు ఆల్రెడీ నీ కుమారుని బలిగా ఇచ్చావు, మృతుల పునరుద్ధానంతో మరలా నీ కుమారుని నీవు పొందుకున్నావు. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఏం కలిగి ఉన్నాడంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాం కలిగి ఉన్న విశ్వాసం ఎంతో గొప్పది. మోషే కలిగి ఉన్న విశ్వాసం ఎంతో గొప్పది. నగర్లో రాజకుమార్తె కుమారునిగా అనిపించుకోవడం కంటే, ఈ ఐగుప్తు ధనం కంటే క్రీస్తు యేసు నిమిత్తం నిందే గొప్పది. దేవునికి స్తోత్రం. హెబ్రీ 11లో ఉంటుందండి. హెబ్రీ 11 నుంచి మనం చూస్తే వాళ్ళందరూ ఎవరంటే విశ్వాసంలో పరుగు పెట్టిన విశ్వాస వీరులు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కొరకు నింద అనుభవించుడే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోషే. రాహాబ్ అనే వేశ్య యెహోషువ వేగుల వారిని పంపించినప్పుడు వారిని దాచిపెట్టింది. వారిని అడుగుతా ఉంది, దేవుని బిడ్డలుగా మీరు యుద్ధానికి వచ్చినప్పుడు మీరే జయం పొందుతారు, అయితే మీరు యుద్ధానికి వచ్చినప్పుడు నన్ను కాపాడండి, నా ఇంటి వారిని కాపాడండి అంటే వారు అంటాం, ఎర్ర దారాన్ని నీ కిటికీలో కట్టుకో. తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకుంది. ఎవరండి? రాహాబ్ అనే వేశ్య. ఈ విధంగా మనం చూస్తే కనుక అనేక మంది విశ్వాసంలో వారు ఏ విధంగా నడుచుకున్నారంటే వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాము. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాము. షడ్రకు మేషకు అబెద్నెగో మండుచున్న అగ్నిగుండంలో నుండి మా దేవుడు మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. ఆయన తప్పించినా తప్పించకపోయినా మేము సేవించున్న దేవునికి మాత్రమే మేము నమస్కరిస్తామని చెప్పి వారి విశ్వాసముతో ఎందులోకి వెళ్ళిపోయారండి? అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయారు. వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాము. దానియేలు సింహాల బోనులో దానియేలు విసిరివేయబడినప్పుడు కూడా దానియేలు ఏ విశ్వాసం అంటే అచంచలమైన విశ్వాసం. దానియేలు కూడా కాపాడబడ్డాడు. ఎందుకంటే వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నామని. మరి మెసేజ్ ఎవరిస్తా ఉన్నారంటే మన ముందు వారి యొక్క జీవితాన్ని అమర్త్యమైన శరీరాలు ధరించుకొని పునాదులు గల పట్టణాన్ని స్వతంత్రించుకున్న విశ్వాస వీరులు వారి జీవితాల ద్వారా దేవుడు మరి ఒకసారి మనకి చెప్తా ఉన్నారు, ప్రతి చిన్నదానికి మనం భయపడవలసిన పని లేదు. ప్రతి చిన్నదాన్ని కూడా, చిన్న సమస్యను కూడా ఎవరికి చెప్పుకోవాలండి? దేవునికి చెప్పుకోవాలి. ఆయన ఎవరంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు. 5వ వచనం చదువుదామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:5. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచగలుగును మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని ఎవరు సిద్ధపరుస్తా ఉన్నారంటే ఈ మర్త్యమైన శరీరాలతో సంవత్సరాలు గడిచే కొలది అందం పెరుగుతుందండి, తరుగుతుందా? సంవత్సరాలు గడిచే కొద్దీ
తరుగుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. తరుగు మజూరి అంటారు కదండి. అలాగా అసలైన బంగారాన్ని వదిలేస్తాం. బంగారం ఎక్కడ ఉందండి మనకి? ఆత్మ అనే బంగారం. ఇదంతా ఏంటంటే తరుగు మజూరి. దీనికి ఎక్కువ వాల్యూ కడతారు కొంతమంది. బంగారం షాప్ అతను ఎక్కువ దేనికి కడతాడండి? బంగారానికే కడతాడు. మిగిలింది తరుగు మజూరి. ఈ తరుగు మజూరి ఏంటంటే శరీరం ఏంటంటే తరుగు మజూరి. లోపల ఉన్నటువంటి మన ప్రాణము ఎవరిని సన్నుతించాలంటే యెహోవాను సన్నుతించాలి. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఎవరు సిద్ధపరుస్తారంటే దేవుని సన్నిధికి వచ్చి మనం వినయంగా ఆయన మాటలు విన్నప్పుడు మన ఆత్మని సిద్ధపరిచేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎవరంటే మన కొరకు ఆత్మ అనే కరువు అండ్ హెల్ప్ అండి. హెల్ప్ ఫ్రమ్ ది అబోవ్, పైనుండి వచ్చే సహాయం పరిశుద్ధాత్మ దేవుడు. పెంతెకోస్తు పండుగ దినంలో మేడగదిలోనికి దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు 120 మంది శిష్యులు ఏం పొందుకున్నారంటే ఆత్మను పొందుకున్నారండి. మునుపు ప్రసంగాలు వేరు పేతురు గారివి. ఆ పెంతెకోస్తు పండుగ దినం మొదలుకొని చేసినటువంటి ప్రసంగాల ద్వారా ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలోనే అబ్రహాం మొదలుకొని మోషే, యెహోషువ, రాహాబు, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలే అంత విశ్వాసంలో ముందుకు సాగితే ఈ కొత్త నిబంధన రక్తము కింద ఉన్నటువంటి మనం ఇంకెంత ఎక్కువగా విశ్వాసాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి అని ఎవరికొరు ప్రశ్న వేసుకోవాలి. మునుపు ఉన్నవారే, మన ముందు జీవించి మరణించిన వారే వారి యొక్క జీవితం అంతా దేవుని కొరకు ప్రయాసపడితే యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆయన రక్తము కింద ఉన్నటువంటి మనం ఇంకెంత ఎక్కువగా దేవుని కొరకు విశ్వాసంలో ముందుకు సాగాలో ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాల్సిన వారమైనా. ఎందుకంటే మనకి ఎవరున్నారండి? ఆత్మ అనే కరువు. మన బలహీనతల్లో సహాయం చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేసేటువంటి దేవుడు. అటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఎప్పుడైతే మనం నడుచుకుంటామో మన దారులన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాడు? సరి చేస్తాడు. ఉదయకాల సమయంలో సంఘస్థురాలు ఆవిడ చెప్తా ఉన్నారు, రాజమండ్రి నుంచి మరి సెలవులన్నీ చూసుకుని, టీచర్ గారు సెలవులన్నీ పిల్లల దగ్గర గడిపి రాజమండ్రి నుంచి మరి తణుకు వస్తున్నాను. తణుకు ఎంట్రన్స్లో బస్సు సడన్గా బ్రేకు వేస్తే ఒక పెద్ద ఆయనకి దెబ్బ తగిలేసింది, చెయ్యికి బాగా గాయం తగిలింది. అదే ప్లేస్లో నేను కూర్చుని నేను తర్వాత మరలా వేరే వెనక్కి వెళ్ళిపోయాను. ఆ దెబ్బ ఏదో నాకు తగలాలి, దేవుడు నన్ను ఎంతగానో తప్పించాడని చెప్పి ఆమె సాక్ష్యం. సడన్గా లారీ అడ్డు వచ్చిందండి, ఆర్టీసీ బస్సు సడన్గా బ్రేక్ వేస్తే దెబ్బ తగిలిందండి వేరే అతను. యాక్చువల్గా ఆ ప్లేస్లో ఆవిడే ఉందంటండి. తర్వాత ఖాళీ అయిందని చెప్పి వెనక్కి వెళ్ళిపోవడంతో దేవుడు నన్ను తప్పించాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరంటే మనం వెళ్ళలేని ప్రాంతాలు వెళ్ళగలడు, మనం చేయలేని కార్యాలు చేయగలడు, మనకు సహాయం చేసేటువంటి దేవుడు, మన ప్రయాణాల్లో క్షేమాన్ని ఇచ్చేటువంటి దేవుడు, మన దారులను క్షేమం గుండా. కొన్నిసార్లు పేపర్లో ఉంటుందండి, ఉదయాన్నే న్యూస్, రక్తమొడ్డిన రోడ్లు. విన్నారండి? రక్తమొడ్డిన రోడ్లు అంటే ఏంటండి? విపరీతమైన ప్రమాదాలు జరిగి చాలామంది నశించిపోతూ ఉంటారు ప్రతిరోజు. మనం ఇంకా కాపాడబడి ఆయన కృపలో నడుచుకుంటా ఉన్నామంటే అది దేవుని యొక్క మహా కృప అయి ఉన్నది. మనలో ఉన్నటువంటి విశ్వాసం కార్యసిద్ధి కలుగు చేయాలని చెప్పి ప్రతిరోజు మనం దేవుని మీద ఆధారపడి ఆయన పాదాలు పట్టుకుని మొర్రపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. నిన్ను నేను వాడుకుంటాను ప్రభువా అనకూడదండి. పరిశుద్ధాత్ముడా నిన్ను నేను ఆపరేట్ చేస్తాను అనకూడదు. పరిశుద్ధాత్ముడా నన్ను నీవు వాడుకో, పరిశుద్ధాత్ముడా నన్ను నీవు ఆపరేట్ చేయి.
నీ కృప లేకపోతే, నీ సహాయం లేకపోతే నేనేమీ లేను ప్రభువా అని చెప్పి దేవుణ్ణి ఎవరైతే ఉన్నతంగా మహింపరుస్తారో వారి జీవితాల్లో దేవుడు ఆ కార్యసిద్ధి కలుగు చేస్తాడండి. పరిసైడ్ ఏమని చేశాడంటే ప్రార్థన, నేను కాబట్టే ఈ ధర్మ కార్యాలు, ఈ కృతజ్ఞతలు ఇవన్నిటినీ కూడా చెల్లించగలుగుతా ఉన్నానని చెప్పి తనను తాను హెచ్చించుకున్నాడు. నేను కాబట్టే, యాజ్ ఐ యామ్, నేనే అన్నాడండి. శంకర్ ఏం చేశాడండి? ఆకాశం తట్టు కన్నులెత్తి ప్రార్థించడానికైనా, ఆకాశం కన్నులెత్తి చూడడానికైనా నాకు శక్తి చాలదు, పాపినైన నన్ను కరుణించు. దేవుడు ఆ శంకరి ప్రార్థన మాత్రమే లక్ష్య పెట్టినటువంటి దేవుడు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనిచున్నాము గనుక ఈ దేహంలో నివసించున్న కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఇట్లు ధైర్యము కలిగి మీ దేహం విడిచిన పెట్టి ప్రభువునకు నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకిష్టులుగా ఉండవలనని మిగుల అంటే ఇక్కడ మనం చూస్తే కనుక దేహములో ఉన్నను చాలా దేవునికి స్తోత్రం. అంటే మనం అంటే మన పేరు దేనికండి? ఇప్పుడు మీ పేర్లు ఉన్నాయి, ఆ పేరు దేనికండి? మనలో ఉన్న ఆత్మకి. మీరు దేహంలో ఉన్న దేహము విడిచిపెట్టినట్టు ఏంటండి? మీరు అనేది అంటే మన పేరేంటి అంటే కేవలం మన ఆత్మకే ఆ పేరండి. మన ఆత్మకు ఉన్న పేరు అది మర్చిపోయి మనం శరీరానికే మనం మెరుగులు ఎందుకు దుద్దామండి? మెరుగులు దుద్దాం, భోజనం పెడదాం. ఇంకా కొంతమంది అయితే మనుషులకి ఏం చేస్తారంటే ఆరాధన చేస్తారండి. అగరొత్తులు ఎట్టేస్తారండి ఎవరి దగ్గర? బతుకున్న మనుషుల దగ్గరే. అంటే అంతగా ఆరాధన చేస్తాం. లోపల ఎవరున్నారంటే అంతరంగా పురుషుడు బలం పొందుకోవాలి, క్షీణించిపోకూడదు. మనం దేహం అందున్నా దేహం విడిచిపెట్టినా మనం ఎవరి కోసం అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎవరి కోసం అండి? దేవుడు మనల్ని ఇష్టపడడానికి మనం ప్రతిరోజు ఆయన కృపగల పాదాల చెంత మనం చేరినప్పుడు ఆయన కనికరం చూపేటువంటి దేవుడు ఆయన. ఎవరైతే తగ్గించుకుంటారో వారి ప్రార్థన ఆయన వినేటువంటి దేవుడు. హన్నా జీవితంలో దేవుని మందిరానికి, షిలోహు మందిరానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే తనకి లేదు, గర్భఫలం అనేది ఇంకా లేదు. పెనిన్న పిల్లలున్నారు. తన భర్త ఎల్కానా. అయితే అసలైన స్త్రీ, అసలైన భార్య ఎవరండి? హన్న. బిడ్డలు లేరు కాబట్టి ఆమెకి ఏమొస్తుందని మనోదుఖం వస్తాం. దేవుని సన్నిధికి వెళ్ళి తన ఆత్మను కుమ్మరించుకుంటాం. ఈలోపు ఏలి అంటా ఉన్నారు ఏమనంటే, నువ్వు మత్తురాలే ఉన్నావా, చాలాసేపు అయిందని లేపుతుంటే ఆమంటా ఉంది, ప్రభు సన్నిధిలో నేను నా ఆత్మను కుమ్మరించుకుంటాను, నేను మత్తురాలను కాదు. దేవుడు ఏమి ఆలకించాడంటే ఆ యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ తగ్గింపు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రభువా నాకు సహాయం చేయి అని చెప్పి హిజ్కియా వేడుకున్నప్పుడు సెనహరీబు దండుపేటలో 185,000 మందిని దేవుడు హతమార్చాడు. దేవునికి స్తోత్రం. ఒక రాజే తగ్గించుకొని దేవుణ్ణి వేడుకున్నప్పుడు మనం ఇంకెంతగా దేవుణ్ణి వేడుకోవాలో. నినివే పట్టణానికి సంబంధించిన రాజు మొదలుకొని సామాన్యుల వరకు దేవుని పాదాల మీద పడినప్పుడు మనమెంతగా దేవుని పాదాల మీద పడాలో ఒకసారి మనం జ్ఞాపకము చేసుకోవాలి. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాము. మన గురి ఎవరంటే ప్రభు అయినా యేసు. ఒకానొక సమయంలో చాలా గలిబిడి జరుగుతాం. మేము పౌలుకు వారము, మేము అపోల్లో
వారం. మేము అపోల్లో వారము, మేము పౌలు వారం అని చెప్పి చాలామంది తర్కించుకుంటా ఉంటే ఈలో పౌలు గారు అంటా ఉన్నారు, మీరెందుకని పౌలు వారని అపోల్లో వారని ఇలాగా మీలో మీరు వ్యత్యాసం కలిగి ఒకరి మీద ఒకరు దూషణలు పలుకుతా ఉన్నారని చెప్పి పౌలు గారు చేసినటువంటి ప్రసంగం ఏమిటంటే, పౌలుగా నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు. నాటిన వానిలో కానీ నీళ్లు పోయి వానిలోనూ కానీ ఏమీయో లేదు. అంటే దేవుని సేవకులుగా పౌలు గారు అపోల్లో గారు ఏం చేశారండి? వారిని వారు తగ్గించుకున్నారు. దే హంబుల్ దెమ్సెల్ఫ్స్. వారిని వారు తగ్గించుకున్నారు. ఎవరిని హెచ్చించారంటే, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఈ 2025 సంవత్సరంలో నూతన సంవత్సరంలోనికి వచ్చినటువంటి మనము చేయవలసినటువంటి ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నీ కృపలో మమ్మల్ని ఈ సంవత్సరంలోనికి నడిపించావు, నీ దయను బట్టి నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి, ఈ నూతన సంవత్సరంలోనికి మేము మా ధనాన్ని బట్టి, మా బలాన్ని బట్టి, మా ఐశ్వర్యం బట్టి మేము వచ్చామన్నట్లుగా వారు జీవించినప్పుడు ఇప్పుడు ఎలా మార్చబడిందంటే ప్రాంతం బూడిదగా మార్చబడింది. వాళ్ళు ఏమైపోయినాయండి? వాళ్ళ బళ్ళు అయిపోయినాయి. అంటే జీవితంలో దేనిని బట్టి అతిశయించకూడదు. దేవునికి స్తోత్రం. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయింతురు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయం. ఎందుకంటే ఆయన భూమి మీద కృప చూపే దేవుడు. యెహోషువతో దేవుడు చెప్తా ఉన్నాడు, 7 సార్లు ఆ యెరికో గోడల చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. 7 సార్లు చేయాలి. సరే ప్రభు అని చెప్పి యాజకులు, లేవీయులు, యెహోషువ వీళ్ళందరూ కూడా ఎన్నిసార్లు చేస్తా ఉన్నారండి? దేవుడు చెప్పినట్లుగా 7 సార్లు. ఆ గోడలు ఎటువంటి గోడలు అంటే 2 రథాలు ఒకేసారి పరిగెట్టగలవండి. 2 రథాలు ఒకేసారి పరిగెత్తగలవు. అటువంటి గోడలు, అంత వెడల్పైన గోడలు. గోడ చుట్టూ తిరిగితే గోడలు పడిపోతాయండి. ఒకసారి మీరు తిరగండి గోడ చుట్టూరు, మీరు ఎన్నిసార్లు తిరిగినా పడవు. అయితే దేవుడు చెప్పాడు, 7 సార్లు మీరు తిరగండి, నేను కార్యము చేస్తాను. విశ్వాసంతో వారు ఏం చేశారంటే, వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనిచున్నామని చెప్పి వారు 7 సార్లు ప్రదక్షిణాలు చేస్తే ఆ గోడలు కూలిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో మా బంధువులు వైజాగ్లో ఆ కొండ మీద ఉంటారండి. వాళ్ళే పైన ఉంటారంటే వాళ్ళ పైన ఇంకా ఉంటారండి, చాలా ఇంకా పైకి వెళ్ళి వాళ్ళు ఇంకా బిల్డింగ్స్ ఉంటాయి. ఎవరికి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదండి, రాళ్ల చేత కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి. వెనకాల కొండ జరగకుండా, కొండ మీద ఉన్న కట్టడాలు కానీ ఇళ్ళ బళ్ళు కానీ పడిపోతాయి, బండే పడిపోద్ది ఇళ్ళ మీద, రోడ్లు ఉంటాయి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే రాళ్ల చేత గోడ కట్టారండి. రీసెంట్గా మేము చూసాం, 3 లక్షలు అయిందండి. 4 వైపులు గోడ కాదు, ఒకవైపు గోడ 3 అడుగులు వెడల్పున్న గోడ, 3 అడుగులు వెడల్పు అండి. అంటే గోడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది గోడ. ఈ గోడ కట్టడానికి ఒక 10 అడుగులు పొడుగు గోడ, ఒక 3 అడుగులు వెడల్పు ఉండొచ్చండి. 3 లక్షలు అయిందండి. యెరికో గోడలో ఎటువంటి 2 రథాలు ఒకేసారి వెళ్ళగలం. అటువంటి యెరికో గోడల చుట్టూ విశ్వాసముతో యెహోషువ, ఆ యాజకులు బోర్లోతుచు ఎప్పుడైతే ప్రదక్షిణాలు చేశారో ఆ యెరికో గోడలు కూలిపోయాయి. ఎందుకంటే వారిలో దేవుడు ఏం చూశాడంటే విశ్వాసాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
మరి 27వ వచనం కూడా చదువుతామండి. 27. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడయ్యేవాడిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడు రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. దేవునికి స్తోత్రం. మోషే రాజాగ్రహానికి భయపడక ఐగుప్తును విడిచి పోయి. ఇంకా మనం చూస్తే కనుక 29వ వచనం అండి. విశ్వాసమును బట్టి వాడు దేవునికి స్తోత్రం. విశ్వాసంతో ఏం చేశారండి? ఎర్ర సముద్రంలో, నేను చెప్తా, ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళిపోయారండి. ఎలాగండి? కోడి నేలలో ఎలా వెళ్ళిపోయారండి? వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడిచిపోయారు. తర్వాత 30వ వచనం, విశ్వాసమును బట్టి 7 దినములు. దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసం ద్వారా ఏం చేశారంటే 7 సార్లు ప్రదక్షిణాలండి, 7 సార్లు తిరిగారు. దేవుణ్ణి స్తుతి ఆరాధన చేసినప్పుడు ఆ గోడలు కూలిపోయాయి. వారి యొక్క ప్రయాణానికి దేవుడు ఏం చేశాడండి? ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఇదంతా కూడా ఎలా సాధ్యమంటే మనలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నీలో ఉన్న వాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆయన చెప్పేటువంటి మాట చిన్న విషయం పెద్ద విషయం కాదు, కానీ అన్ని విషయాల్లో ఆయన మీద ఆధారపడి విశ్వాసంతో మనం ముందుకు సాగినప్పుడు మన జీవితాల్లో ఆయన కార్యం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. 35వ వచనం కూడా చదువుదామండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన సరిపోతుందండి. అంటే విశ్వాసం యొక్క పరిమాణం ఎంత గొప్పదంటే తెగిస్తారండి. దేనికోసం అండి? దేవుని కోసం తెగిస్తారు. ఈ లోకంలో అందరూ దేనికోసం తెగిస్తారంటే కోడిపుంజుల కోసం. దేనికోసం అండి? ఈ మధ్య ఏమేశారండి? పందాలు వేసారా? హైలైట్ ₹1,00,00,000 అంటండి. వెళ్ళి కూర్చున్నారా? వెళ్ళారా? కొంతమంది వెళ్ళలేదు. మంచి దేవునికి స్తోత్రం. దేనికోసం తెగింపండి? పోయేవాడు మొత్తం పోతాడు, వచ్చేవాడికి అంతా వస్తుంది. ఇప్పుడు వస్తుంటే కూడా మా ముందు పుంజులు వెళ్తున్నాయి బండి మీద. ఎవడో పోతాడు, ఎవడో ఒకడికి వస్తుంది. కానీ విశ్వాస వీరులు దేనికోసం తెగించారంటే దేవుని కోసం తెగించి రంపాలతో కోస్తామన్నా కోసేయండి అన్నారు. దేవునికి స్తోత్రం. రాళ్ళతో కొడతామన్న స్టెఫెన్ ఏం చేశాడండి? రాళ్ళు రుబ్బుతూ ఉంటే ఒక్కొక్క రాయికి తన యొక్క బ్లడ్ వెజల్స్ అన్నీ పగిలిపోతూ ఉన్నాయండి, రక్తం కారుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఆ పరలోకం తెరవబడింది. తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమందు యేసయ్య నా కొరకు మరి కూర్చున్నటువంటి ఆయన లేచి నిలబడ్డాడనే మాట ఎవరు చెప్పారండి? స్టెఫను చెప్పాడు. అపోస్తలుడైన పౌలు కరువైన, ఖడ్గమైన, శ్రమైన, బాధైన, హింసైన, ఉపద్రవమైన మరి దేనికైనా కూడా నేను సిద్ధపడి ఉంటానని చెప్పి మరి పౌలు గారు అద్భుతమైన విశ్వాసంతో ముందుకు సాగారు. అంటే దేవుని యందు ఏముంచాలండి? మొదట్లో ఆవగింజంతా విశ్వాసం. అది మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే అమూల్యమైన విశ్వాసంలోకి నడిపిస్తుంది. ఈ విశ్వాసం మనలను ఈ నిరీక్షణ మనలను పరచదండి. చదువుకునే బిడ్డలకి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. అంటే చదవాలి బాగా. ఏం చేయాలండి? బాగా చదివి ప్రిపేర్ అయిపోయి, ప్రభా నా పని నేను చేశాను, నీ పని కోసం చూస్తున్నానంటే ఆయన సూపర్గా మరి మీ జ్ఞానం ఇచ్చి అద్భుతంగా మార్క్స్ అన్నీ వచ్చేది. వాళ్ళు చదవలేదు ప్రభా, నీ పని నువ్వు చేయన్నావు అనుకోండి, వెంటనే లిస్ట్ వస్తుంది. ఏ లిస్ట్ అండి? మార్కుల లిస్టు. అందులో ఏముండవు మార్కులు. పనికి పిలిచినప్పుడు పనికి వెళ్ళి పని చేయలేదు అనుకోండి, జీతం ఇస్తాడా? ఎంతో కొంత టైం చేస్తేనే జీతం ఇచ్చాడు బైబిల్లో కూడా. అసలు చేయకుండా ఇచ్చారండి? పనివాడి జీతానికి పాత్రుడు. క్రైస్తవులుగా ప్రథమంగా మనకు ఉండవలసిందంటే విశ్వాసము.
ఆ విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉండగా దేవుడు ఇంకా ఇంకా పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు, ఇంకా ఇంకా ప్రార్థనలోనికి నడిపిస్తాడు, ఇంకా ఇంకా వాక్యాన్ని ధ్యానించే కృపను అనుగ్రహిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయాలంటే మరి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలండి. కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, జీవం గల యేసయ్యా, మీకే వందనాలు ప్రభా. ఈరోజు మరి ఒకసారి నీ సన్నిధానానికి ప్రభా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనిచున్నామని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి సెలవిచ్చిన మాటలు, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాస వీరుల యొక్క అధ్యాపిత ప్రభా మేము ధ్యానించుకుంటే మాలో ఇంకా ఎక్కువగా విశ్వాసము నెలకొల్పబడతా ఉంది ప్రభా. మేము పురుకొల్పబడతా ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, ఆత్మ అనే సంచకరువుగా మాకు సహాయం చేయడానికి పెంతెకోస్తు పండుగ దినంలో దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడా, మరొకసారి మమ్మల్ని అందరినీ నింపు ప్రభా, బలముగా నింపు ప్రభా, బలముగా వాడుకో ప్రభా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అని సెలవిచ్చిన దేవుడు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారని సెలవిచ్చిన దేవుడు ప్రభా. పరిశుద్ధాత్ముడా, నీ సహాయం చేత మేము దేవుని వరకు ఇంకా ఎక్కువగా ప్రభా మేము ఉపయోగపడే పాత్రలుగా మార్చబడే కృపా సమృద్ధి నీవు దయచేయమని, విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.